సింగరేణి కాలరీస్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఒకటికి మించిన కుంభకోణం మరొకటి బయటపడతా ఉన్నది. దాన్ని బయట పెడతా ఉన్నది మా పార్టీ నాయకత్వం. 15,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సోలార్ టెండర్ల విషయంలో మరి ఏ రకంగా అక్రమంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయటపెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ ను కూడా రద్దు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈ రోజు మొత్తం కార్మికుల పొట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా 19,000 వారసత్వ ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తా ఉన్నారు. అన్యాయం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏ మాట అయితే చెప్పారో ఇవన్నీ కూడా ఇవాళ సింగరేణిలో కార్మికుల్లో అక్కడుండే ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తా ఉన్నాయి. అదే సమావేశంలో మా సోదరుడు మాజీ ఎంపీ ఆ పెద్దపల్లి పార్లమెంట్ కి అట్లాగే మాజీ ఎమ్మెల్యే చెన్నూరు సోదరుడు బాల్కా సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచల్ కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.